శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని నామాలు ఒకదాని తర్వాత మరొకటి అనేవి యాదృచ్ఛికంగా రాలేదు. చూడండి, ముందు నామంలో చెప్పిన భావాన్ని తరువాత నామంలో మరింత లోతుకి మనల్ని తీసుకెళ్తుందనమాట. ఒక నామం అమ్మవారి రూపాన్ని చూపిస్తే తరువాత నామం ఆ రూపం వెనుక ఉన్న తత్వాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. అలానే నిన్న చెప్పుకున్న నామంలో సర్వాభరణ భూషిత అనే నామంలో అమ్మవారు సమస్త ఆభరణాలతో అలంకరింపబడిన దేవతగా మనకి దర్శనమిస్తారు. కానీ అక్కడ చెప్పబడిన ఆభరణాలన్నీ కూడా కేవలం బయటికి కనిపించేలాంటి బంగారం, నగలు, రత్నాలు ఇవి మాత్రమే కావన్నమాట. గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు, మంత్రాలు, బీజాక్షరాలు, వేదాలు, ఉపనిషత్తులు, మహావాక్యాలు, చివరికి మన శరీరంలోని షట్చక్రాలు కూడా అమ్మవారికి ఆభరణాలు అని మనం తెలుసుకున్నాం. అంటే అమ్మవారిని అలంకరించిన వస్తువులు ఈ విశ్వానికి బయట నుండి తీసుకువచ్చినవి కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి, ప్రతి తత్వం, ప్రతి జ్ఞానం కూడా అమ్మ నుండే పుట్టి తిరిగి మళ్ళీ అమ్మవారికే అలంకారంగా మారాయన్నమాట. ఈ కారణంగా సర్వాభరణ భూషిత అనే ఒక్క నామమే అమ్మవారిని విశ్వశక్తిగా, మంత్రశక్తిగా, జ్ఞానశక్తిగా, యోగశక్తిగా దర్శింపజేస్తుంది. కానీ ఇన్ని రూపాలలో విస్తరించిన అమ్మవారికి మూలం ఎక్కడున్నది? ఈ భావాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకి వచ్చే ప్రశ్నలన్నీ కూడా సహజంగానే వసిన్యాది వాగ్దేవతలు కనిపెట్టేశారనమాట. అయితే ఇన్ని రూపాలు విస్తరించిన ఈ మహాశక్తికి మరి మూలం ఏమిటి? అమ్మవారు ఎక్కడి నుండి వ్యక్తమయ్యారు? ఈ అనంతమైన శక్తి ఎక్కడ నిలిచి ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానంగా వచ్చే నామమే తదుపరి నామం శివకామేశ్వరాంకస్థ. ముందు నామానికి సమాధానంగా వచ్చిందనమాట ఈ నామం శివకామేశ్వరాంకస్థ. ఇది లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 52వ నామం అన్నమాట. ఇది మొత్తం కూడా 8 అక్షరాలతో కూడిన అత్యంత ముఖ్యమైన నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి నామార్థం ఏంటో చూద్దాం. ఈ నామం మొదటిగా శివ అని మొదలైంది. ఇక్కడ శివ అంటే శుభస్వరూపుడు, మంగళమైనవాడు, పరమ చైతన్యం కలవాడు అని అర్థం వస్తుంది. తర్వాత ఏమొచ్చింది? శివ కామ. ఇక్కడ కామ అంటే సాధారణమైన కోరిక కాదు, ఒక్కటిగా ఉన్న పరమసత్యం అనేక రూపాలుగా వ్యక్తం కావాలనే దివ్య సంకల్పం అన్నమాట. తరువాత ఈశ్వర అంటే ఆ సంకల్పానికి అధిపతి అయిన శంకరుడు. తరువాత అంక. అంక అంటే తొడ లేకపోతే ఒడి లేదా అంకపీఠం అని అర్థం వస్తుందన్నమాట. తరువాత స్థ. చూడండి, శివకామేశ్వరాంకస్థ. ఈ స్థ అంటే ఇక్కడ స్థిరంగా ఆసీనురాలై ఉన్నది అని అర్థం వస్తుందన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు ఈ నామం మొత్తం కలిపితే ఎలా వస్తుందంటే శివస్వరూపుడు, సృష్టి సంకల్ప స్వరూపుడు అయిన కామేశ్వరుని యొక్క అంకపీఠంపై ఆసీనురాలైన లలితాంబిక అనే బాహ్య అర్థం వస్తుందన్నమాట. శివకామేశ్వరాంకస్థ అనే నామంలో ఈశ్వరుడికి 2 పేర్లు చెప్పబడ్డాయి. అవి మొదటిది శివుడు, రెండవది కాముడు. ఈ 2 పేర్ల యొక్క అంతరార్థాన్ని తెలుసుకోకుండా అమ్మవారు శివకామేశ్వరుని అంకపీఠంపై కూర్చున్నారు అని మాత్రమే చెప్పుకుంటే ఈ నామంలోని అసలైన భావం మనకి అర్థమవ్వదనమాట. ఎందుకంటే అమ్మవారు ఎక్కడ కూర్చున్నారు అనేది ఎంత ముఖ్యమో అమ్మవారు ఎవరి ఒడిని తన నివాసంగా ఎంచుకున్నదో తెలుసుకోవటం కూడా అంతకంటే ముఖ్యమన్నమాట ఇక్కడ. అందుకే ముందుగా మనం అమ్మవారు ఎంచుకున్న ఒడి ఎవరిదో తెలుసుకోవాలి. అదే ఈ నామంలోని మొదటి పేరు శివ. ఇక్కడ ముందుగా శివుడంటే ఎవరో తెలుసుకోవాలన్నమాట. చూడండి, సాధారణంగా మనం ఎవరినైనా శివుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? కైలాసంలో నివసించేవాడని, జటాజూటంలో గంగని ధరించిన వాడని, నుదుటిపైన 3 కన్నులు కలిగిన వాడని, శిరస్సుపై అర్ధచంద్రుణ్ణి ధరించిన వాడని, మెడలో సర్పాన్ని వేసుకున్నవాడని, శరీరమంతా కూడా భస్మం పూసుకున్నవాడని, లేదా చేతిలో త్రిశూలం డమరకం పట్టుకున్నవాడని, నందిని వాహనంగా కలిగిన వాడని, ఆయననే శివుడు అని చెప్తాం. కానీ ఇవన్నీ కూడా శివుడు కాదనమాట. ఇవన్నీ శివుడి యొక్క గుర్తులు మాత్రమే. ఇవన్నీ ఆయన రూపాన్ని మనకి తెలియజేసే చిహ్నాలు లాంటివి. మరి శివుడు ఎవరిక్కడ అంటే వీటన్నింటికీ ముందు ఉన్నవాడే శివుడు. ఇక్కడ శివుడు అంటే ఎవరంటే జటాజూటంలో గంగ చేరకముందు ఎవరైతే ఉన్నారో ఆయనే శివుడు. చంద్రుడు ఆయన శిరస్సుపై చేరకముందు ఎవరైతే ఉన్నారో ఆయనే శివుడు. సర్పాలు ఆయన మెడలో ఆభరణాలు కాకముందు ఎవరైతే ఉన్నారో ఆయనే శివుడు. సతీదేవి, పార్వతీదేవి ఆయన జీవితంలోకి రాకముందు ఎవరైతే ఉన్నారో ఆయననే శివుడు అని అంటున్నారనమాట. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మన మనసు చలించిపోతుంది అక్కడతో. చూడండి, శివుడికి తల్లి ఎవరో తెలియదు,
తండ్రి ఎవరో కూడా తెలియదు. ఆయనను ఏ తల్లి 9 నెలలు తన గర్భంలో మోసిందో ఏ పురాణం కూడా మనకి చెప్పలేదనమాట. ఆయన పుట్టినప్పుడు ఏ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందో కూడా మనెవరికీ తెలియదు. ఆయన బాల్యంలో ఏడ్చినప్పుడు ఎవరు ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నారో కూడా తెలియదు. ఆకలి వేసినప్పుడు ఆయనకి ఎవరు అన్నం తినిపించారో కూడా తెలియదు. ఆయనకు నిద్ర రాకపోతే ఎవరు జోలపాటలు పాడారో కూడా తెలియదు. ఆయన మొదటి అడుగు వేసినప్పుడు పడిపోకుండా చెయ్యి అందించిన వారెవరో కూడా మనకి తెలియదు. ఆయనకి ఒక జన్మస్థలం అనేది లేదు. ఆయనకు ఒక జన్మదినం అనేది లేదు. ఆయనకు ఒక వంశం అనేది లేదు. ఆయనకు ఒక ఇంటి పేరు అనేది లేదు. ఎందుకంటే ఆయన మరొకరి నుంచి పుట్టినవాడు కాదు కనుక. అందుకే ఆయనని ఇక్కడ అనాది అన్నారు. అంటే ప్రారంభమే లేనివాడు అని అర్థం. ఆయనని ఇక్కడ అజుడు అన్నారు. అంటే జన్మే లేనివాడు అని అర్థం వస్తుంది. ఆయనని ఇక్కడ స్వయంభు అన్నారు. అంటే మరొక ఆధారం నుంచి ఉద్భవించిన వాడు కాదు. అంటే కాలం పుట్టకముందే ఆయన ఉన్నాడు. స్థలం ఏర్పడకముందే ఆయన ఉన్నాడు. సూర్యచంద్రులు రాకముందే ఆయన ఉన్నాడు. తల్లి తండ్రి బిడ్డ అనే బంధాలు ఏర్పడక ముందే ఆయన ఉన్నాడు. ఆయనకు ముందు ఇంకా ఎవరూ లేరు కాబట్టే ఆయనని ఇక్కడ ప్రథముడు అని అంటున్నారు. అందుకే శివుడు ఎవ్వరికీ కూడా కుమారుడు కాదు. ఆయన సమస్త జీవులకి మూలం. ఆయనే ఈ ప్రపంచానికి ప్రథముడు. తత్వంగా చూస్తే ఇది శివుడిని పరిపూర్ణతగా చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఒకసారి ఇలా ఆలోచించుకోగలిగితే తెలియకుండానే మన ప్రాణం ఆగిపోయినంత పని అయిపోతుంది అనమాట. ఏంటి అంటే శివుడికి కూడా ఒక తల్లి ఉండి ఉంటే, ఆమె ఒడిలో తలబెట్టుకొని ఆయన పడుకొని ఉండి ఉంటే, ఆ అనుభవం ఆయనకి తెలిసి ఉంటే ఆయన మన మీద ఇంతటి అపారమైన ప్రేమ కురిపించేవాడా? తల్లి ప్రేమ పొందిన వాడికి తల్లి ఒడిలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. కానీ అటువంటి తల్లి ఒడి ఎప్పుడూ పొందని వాడికి ఆ ఒడి కోసం ఏడ్చే బిడ్డల యొక్క బాధ మరింత లోతుగా అర్థమవుతుంది. అలానే తండ్రి రక్షణలో పెరిగిన వాడికి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ తనను కాపాడే తండ్రే లేని వాడికి నాకెవరూ లేరు అని ఏడ్చే జీవి యొక్క గొంతు మరింత స్పష్టంగా వినిపిస్తుంది. అందుకేనేమో శివుడిని ఏ తల్లి కూడా నా బిడ్డ అని పిలవలేదు. అందుకే ఆయన ఈ ప్రపంచంలోని ప్రతి జీవిని కూడా నా బిడ్డ అని స్వీకరించాడు. శివుడి యొక్క స్వభావం ఏంటి? ఎవరైతే దేన్నైతే వదిలేస్తాడో దానినే ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి ఒక తల్లి ఒడి దొరకలేదు. అందుకేనేమో తన ఒడినే సృష్టి మొత్తానికి ఆశ్రయంగా మార్చాడు. ఆయనను ఒక తండ్రి చెయ్యి పట్టుకొని నడిపించలేదేమో. అందుకేనేమో దారి తప్పిపోయిన ప్రతి జీవి చెయ్యి పట్టుకొని ఆయన నిలబడుతున్నాడు. ఆయనకి ఒక కుటుంబం అనేది లేదు. అందుకేనేమో ఈ విశ్వమంతా కూడా ఆయన కుటుంబమైంది. ఆయనకి ఒక జన్మస్థలం అనేది లేదు. అందుకేనేమో భూమిపై ఉన్న ప్రతి ప్రదేశం కూడా ఆయనదే అయింది. ఆయనకి ఒక ఇంటి గడప కూడా లేదు. అందుకేనేమో భక్తుడి హృదయమే ఆయన గడప అయింది. చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి తత్వాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడాలి. విష్ణువు కూడా పరమతత్వంగా అజన్ముడే. కానీ లోకరక్షణ సమయంలో ఆయన కొన్ని అవతారాలను స్వీకరించాడు. ఆ అవతారాలలో తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. తల్లి ఒడిలో బాలుడిగా పడుకున్నాడు. తండ్రి ప్రేమను పొందాడు. కుటుంబ బంధాలలో జీవించాడు. వామనుడిగా కశ్యపుడు అదితి దంపతులకు కుమారుడయ్యాడు. పరశురాముడిగా జమదగ్నికి రేణుకలకి బిడ్డగా పుట్టాడు. శ్రీరాముడిగా దశరథుడికి కౌసల్యకు కుమారుడయ్యాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. శ్రీకృష్ణుడిగా వసుదేవుడికి దేవకీలకి జన్మించిన నందుడు యశోదల ఒడిలో బాల్య ప్రేమను అనుభవించాడు. బలరాముడిగా వసుదేవుడి రోహిణీల కుమారుడయ్యాడు. దశావతారాల జాబితాలో సాంప్రదాయాల వారీగా కొంత భేదం ఉన్నప్పటికీ విష్ణువు అవతారాలన్నిట్లో తల్లిదండ్రుల ప్రేమ, బాల్యం, కుటుంబ బంధం ప్రముఖంగా కనిపిస్తాయి. రాముడు కౌసల్య ఒడిలో బిడ్డగా పడుకున్నప్పుడు, కృష్ణుడు యశోద చేతుల్లో పెరిగినప్పుడు యశోదమ్మ కృష్ణుణ్ణి మందలించింది, కట్టేసింది, ముద్దు పెట్టుకుంది, అన్నం తినిపించింది, నిద్రపుచ్చింది. పరబ్రహ్మమే అయిన కృష్ణుడు తల్లి చేతిలో చిన్న బిడ్డగా మారి మాతృప్రేమని అనుభవించాడు. కానీ మరి మన శివుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన తల్లి ఒడిలో పడుకున్న బాలుడిగా మనకెక్కడా కనిపించలేదు. ఆయనకు తల్లి చేతిలో అన్నం తినిపిస్తున్న దృశ్యం మనకెక్కడా కనిపించలేదు. ఆయన అల్లరి చేస్తే తల్లి మందలించిన కథలెక్కడా మనకు వినిపించలేదు. పురాణాలలో శివుడికి అనేక అంశ రూపాలు ఉన్నాయి. ఆవిర్భావాలు జరిగాయి. రుద్ర రూపాలు చెప్పబడ్డాయి. కానీ రామకృష్ణుల వలె ఒక తల్లి గర్భంలో జన్మించి బాల్యాన్ని గడిపి తల్లిదండ్రుల ఒడిలో పెరిగిన ప్రధానమైన అవతార జీవం శివుడు ఎప్పుడూ స్వీకరించలేదు. ఎందుకు అంటే ఈ ప్రశ్నకు సమాధానం చాలా అద్భుతం.
అద్భుతంగా ఉంటుంది. చూడండి, బహుశా శివుడికి ఒక తల్లి గర్భంలో పుట్టి ఉంటే, ఒక కుటుంబానికి కుమారుడై ఉంటే ఆయన ఆ కుటుంబానికి చెందిన బిడ్డగా మాత్రమే కనిపించేవాడేమో. కానీ ఆయన ఇక్కడ అజన్ముడిగా నిలిచాడు. ఎందుకంటే ఆయన ఒక్క తల్లికి మాత్రమే కుమారుడుగా కావటానికి రాలేదు. తల్లిని కోల్పోయిన ప్రతి జీవికి ఆశ్రయంగా ఉండటానికి నిలిచాడు. ఆయన ఒక్క తండ్రి ఇంట్లో పెరిగి ఉంటే ఒకే వంశానికి చెందినవాడై ఉండేవాడు. కానీ ఆయనకు వంశం అనేదే లేదు. ఎందుకంటే భూమిపై పుట్టిన ప్రతి వంశానికి మూల తండ్రిగా ఆయనే ఉన్నాడు. ఆయన రాముడిలా ఒక రాజభవనంలో పుట్టి ఉంటే రాజకుమారుడిగా కనిపించేవాడేమో. అదే కృష్ణుడిలా ఒక గ్రామంలో పెరిగితే ఆ గ్రామానికి ముద్దుబిడ్డ అయ్యేవాడేమో. కానీ శివుడు ఏ రాజ్యానికి, ఏ గ్రామానికి, ఏ వంశానికి తనను తాను పరిమితం చేసుకోలేదు. అందుకే రాజు కూడా ఆయనను నా శివుడు అని పిలవగలడు. అన్నీ కోల్పోయిన అనాథ కూడా చివరికి నా శివుడు అని పిలవగలడనమాట. ఇక్కడ నా అని చెప్పడం అంటే అది ఎంత లోతైన భావాన్ని మనకి చేకూర్చుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బహుశా మరొక గొప్ప కారణం కూడా ఉండి ఉండొచ్చు. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన రోజు మనకు అత్యంత ప్రియమైన వారు కూడా మనతో చివరి వరకు రాలేదు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ కొంత దూరం వచ్చి ఆగిపోతుంది. కానీ ఏదో ఒక చోట అందరూ ఆగిపోతారు. శరీరాన్ని అక్కడ వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మన పేరు కూడా అక్కడితో మెల్లిగా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. మన శరీరం అగ్నిలో కలిసిపోతుంది. మనతో జీవితాంతం ఉన్నవారికి కూడా ఆ చివరి ప్రయాణంలో మన వెంట రావడం అనేది సాధ్యం కాని విషయం. కానీ అందరూ మనల్ని వదిలి తిరిగి వెళ్ళిపోయాక ఆ శ్మశానంలో ఒకడు ముందు కూర్చొని ఉంటాడు. ఎవరతడు అంటే ఆయనే శివుడు. మన శరీరాన్ని ప్రపంచం వదిలేసే చోట ఆయన నివాసం అనేది ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎవ్వరూ తాగటానికి ఇష్టపడని స్థితిలో మన భస్మాన్ని ఆయన ఒంటికి పూసుకున్నాడు. ప్రపంచమంతా అయిపోయింది అని చెప్పే చోట ఇది అంతం కాదు అని ఆయన నిలబడ్డాడు. బహుశా శివుడు కూడా రామకృష్ణుల వలె గర్భజన్మతో కూడిన అవతారాలను ఎంచుకోకపోవడానికి హృదయంతో చెప్పే కారణం ఇదేనేమో. మన శరీర బంధాలు ముగిసిపోయిన తర్వాత మన ఆత్మలు అనాథలుగా మిగలకూడదని, అక్కడ ఎవరో ఒకరు మన కోసం ఉండాలి అని, అందుకే అజన్ముడైన శివుడు శ్మశానంలో ఎదురు చూస్తూ ఉంటాడనమాట. నీతో వచ్చిన వారంతా వెనక్కి వెళ్ళిపోయారని భయపడకు, ఇక నుంచి నేను ఉంటాను నీకు అని చెప్పే పరమ తండ్రి ఆయన. జీవించి ఉన్నప్పుడు మనం ఆయనను దేవాలయాల్లో వెతుకుతాం. కానీ మన శరీరం ముగిసిపోయినప్పుడు ఆయన మన కోసం శ్మశానంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే ఆయనను శ్మశానవాసి అని అంటారు. అందుకే ఆయనను భూతనాథుడు అని అంటారు. అందుకే ఆయనను మహాకాలుడు అని అంటారు. అందుకే ఆయనను మృత్యుంజయుడు అని అంటారనమాట. మరణాన్ని తీసుకువచ్చేవాడు కాబట్టి కాదు, మరణం కూడా మనల్ని ఆయన నుంచి విడదీయలేదు అని చెప్పుకోవటానికి మాత్రమే ఇక్కడ ఆయనని మృత్యుంజయుడు అని అంటున్నారనమాట. ఇప్పుడు అటువంటి శివుడి ఒడిని ఇక్కడ అమ్మవారు ఎంచుకున్నారు. చూడండి, మనలో ప్రతి ఒక్కరికి ఒడి అని మాట వినగానే ఎవరు గుర్తొస్తారు? తల్లి గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మనం భయపడితే ఆ తల్లి ఒడిలోనే దాక్కుండేవాళ్ళం. అదే మనకి నిద్ర వస్తే ఆ తల్లి ఒడిలోనే తల పెట్టుకొని పడుకుండేవాళ్ళం. మనకి బాధ కలిగితే కూడా ఆ తల్లి ఒడిలోకి వెళ్ళి ఏడుస్తుంటాం. ఒడి అంటే ఇక్కడ కేవలం శరీరంలోని ఒక భాగం కాదు, అది ఒక రక్షణ, అది ఒక అంగీకారం, అది నువ్వు నా వాడివి అని మాటలతో సంబంధం లేకుండా చెప్పే ఒక ఆశ్రయం లాంటిదనమాట. కానీ మన శివుడికి ఆ ఒడి రుచి ఏంటో తెలియదు. తల్లి ఒడిలో బిడ్డగా పడుకున్న జ్ఞాపకం ఆయనకి తెలియదు. ఎవరో ఒకరు తన తలని నిమిరే అనుభవం అనేది లేదు. ఎవరో ఒకరు తనను హృదయానికి హత్తుకొని నేనున్నాను అని చెప్పిన బాల్య స్మృతి అనేది లేదు. ఇది తత్వంగా ఆయనకు లోటు అని కాదనమాట. ఒడి రుచి తెలియని శివుడే చివరకు ఈ విశ్వమంతటిని తన ఒడిలో పెట్టుకున్నాడు. తాను ఏ ఒడిలో పెరగలేదు, కానీ ఆయన ఒడే అమ్మవారికి నివాసమైంది. తనను ఏ తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోలేదు కనుకే ఈ జగత్తుకే తల్లి అయిన లలితాంబిక ఆయన అంకపీఠాన్ని ఎంచుకున్నారు. తాను ఒక తల్లి ఒడిలో బిడ్డగా విశ్రాంతి తీసుకోలేదు కనుకే ఈ జగన్మాత ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకున్నారు. ఇదే శివకామేశ్వరాంకస్థ అనే నామం విన్నప్పుడు మన హృదయం పులకరించిపోయే రహస్యం అన్నమాట. అమ్మవారు ఎందుకు శివుడి యొక్క ఒడిని ఎంచుకున్నారు? అమ్మవారికి చింతామణులతో నిర్మించిన సింహాసనాలు లేవా అంటే అమ్మవారికి మణిద్వీపంలో రత్నపీఠాలే ఉన్నాయి. కోట్లాది దేవతలు అమ్మవారి పాదాల దగ్గర నిలబడి ఉన్నప్పుడు అమ్మవారికి ఆసనం దొరకలేదా అంటే దొరికింది.
కానీ అమ్మవారు ఆసనం కోసం శివుడి ఒడిని ఎంచుకోలేదు. ఆశ్రయం అంటే ఏమిటో ఈ జగత్తుకు చూపించడానికి ఆ ఒడిని ఎంచుకున్నారనమాట. తల్లి ఒడిని పొందని ఆ అజన్ముడి ఒడిని సమస్త జీవులకు శాశ్వత ఆశ్రయంగా ప్రకటించడానికే అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఎవ్వరికీ కుమారుడు కాని శివుడికి సమస్త జీవులకు తండ్రిగా చూపించడానికే అమ్మవారు ఆయన అంకపీఠానికి ఆసీనురాలయ్యింది. ఎప్పుడూ ఏ ఒడిలో కూడా కూర్చోలేని శివుడి ఒడిని సృష్టి మొత్తం పుట్టే పీఠంగా మార్చేశారు అమ్మవారు ఇక్కడ. ఆయన ఒడి ఖాళీగా ఉండకూడదని జగన్మాతే స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చుందేమో అన్నట్లుగా వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ మనకి చెప్పారనమాట. చూడండి, అమ్మవారు ఆయన ఒడిలో కూర్చున్న క్షణం నుండి అది కేవలం శివుని యొక్క తొడ మాత్రమే కాదు, అది సృష్టి యొక్క పీఠంగా మారిపోయింది. అది ప్రేమకు పీఠంగా మారింది, జగత్తుకు ఆశ్రయంగా మారింది. అది జనన మరణాల మధ్య భయపడుతున్న ప్రతి జీవికి కూడా రక్షణా స్థానం అయిందనమాట. ఎందుకంటే జగన్మాత శివుడి ఒడిలో ఉంది అంటే మనమంతా కూడా జగన్మాత యొక్క గర్భంలో, ఆమె హృదయంలో ఉన్నాము అని అర్థం. అంటే ఈ విశ్వంలోని ప్రతి జీవి చివరికి ఆ శివుడి ఒడిలోనే ఉండాలి అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. అయితే ఇలాంటి శివుడు మంగళ స్వరూపుడు ఎలా అయ్యాడు? దీనికి సమాధానం ఏంటంటే, శివుడి యొక్క జీవితంలో మనం చూసేది సుఖాలు కాదనమాట. ఆయన ధరించిన ప్రతి ఆభరణం వెనుక కూడా ఒక బాధ అనేది ఉంది. చంద్రుడి యొక్క క్షయబాధకు ఆశ్రయం ఇచ్చిన వాడే శివుడు. గంగ ఉధృతంగా భూమిపై పడితే ఈ లోకాలు తట్టుకోలేవని తన జటాజూటంలో ఆమె వేగాన్ని భరించాడనమాట. లోకాలన్నీ హాలాహల విషాన్ని తట్టుకోలేవని తన కంఠంలో నిలుపుకున్న వ్యక్తే శివుడు. సతీదేవి వియోగాన్ని భరించాడు. సమస్త జీవులు భయపడే సర్పాలను సైతం తన శరీరంపై స్థానం ఇచ్చాడు. మరణించిన వారి యొక్క భస్మానికి తన ఒంటిపై గౌరవాన్ని కలిగించాడు. ఎవ్వరికీ చోటు లేని భూత ప్రేత గణాలకు సైతం తన సమీపంలో చోటిచ్చిన వాడే శివుడు. లోకం దూరంగా విసిరేసిన ప్రతి వాటిని కూడా శివుడు తన దగ్గరకు పెట్టుకున్నాడనమాట. అందుకే చూడండి, ఆనందం ఎవరితో అయినా పంచుకోవచ్చు. మనం ఆనందంలో ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది చేరతాడు. అదే మన బాధలో ఉన్నప్పుడు మన బాధ వినటానికి కూడా పక్కన వాడు ఇష్టపడ్డాడు. అటువంటి సమయంలో శివుడు నేనున్నాను అని వస్తాడనమాట. అదే శివుడి యొక్క గొప్పతనం. అందుకే ఆయనను దయామయుడు అని అంటారు. భోలాశంకరుడు, కరుణాసాగరుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, మహాదేవుడు, శంకరుడు, శంభుడు, భక్తవత్సలుడు, అనాథరక్షకుడు, విశ్వనాథుడు, మహాకాలుడు, పరమేశ్వరుడు, ఆయనే శివుడు. ఈ భావాన్ని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి, దేవతలందరూ కూడా అమృతం కోసం వచ్చారు. కానీ విషం వచ్చినప్పుడు అందరూ వెనక్కి పారిపోయారు. శివుడు మాత్రం విషమని అక్కడతో ఆగిపోలేదు. ఇది ఎవరో ఒకరు భరించాల్సిందే, లేకపోతే నా పిల్లలు నశిస్తారు అన్న తండ్రిలాగా ముందుకు వచ్చి దానిని స్వీకరించాడనమాట. ఆయన విషాన్ని మింగాడు, కానీ అది హృదయానికి దిగనివ్వలేదనమాట. ఎందుకంటే ఆయన హృదయంలో అమ్మవారికి స్థానం ఉంది. ఆ విషాన్ని కంఠంలోనే నిలిపేశాడు. ఆయన కంఠం అప్పుడు నీలంగా మారిపోయింది, ప్రపంచం మాత్రం సురక్షితంగా మిగిలింది. అందుకే ఆయనని ఇక్కడ నీలకంఠుడు అని అన్నారు. తన పిల్లలు సంతోషంగా ఉండటానికి విషాన్ని సైతం తన కంఠంలో దాచుకున్న గొప్ప తండ్రి ఆయన. తన పిల్లలు జీవించడానికి మరణాన్ని సైతం తన మెడలో ఆభరణంగా వేసుకున్న తండ్రి ఆయన. తన పిల్లలకు భయం లేకుండా ఉండడానికి శ్మశానంలో కూర్చొని ఎదురు చూస్తున్న తండ్రి ఆయన. తన పిల్లల పాపాలను చూసి ద్వేషించకుండా వారి మార్పు కోసం ఎదురు చూసుకుంటే మహా గొప్ప తండ్రి ఆయన. అందుకే ఆయనను భోలాశంకరుడు అని అంటున్నారు. ఇక్కడ భోలాశంకరుడు అంటే ఏమీ తెలియని అమాయకుడు అని కాదు. మనుషులు చూపించే బయట రూపాన్ని కాకుండా వారి అంతరంగంలో దాగిన పిలుపును వినేవాడే ఆయన. ఎవరు పిలిచారు అనేది ఆయనకు ముఖ్యం కాదు. చూడండి, దేవతలు పిలిచారా, రాక్షసులు పిలిచారా, పండితులు పిలిచారా, లేదా అడవిలో ఉన్న వేటగాడు పిలిచాడా, మంత్రం సరిగ్గా పలికాడా, పూజా విధానం పూర్తిగా చేశాడా, ఇవన్నీ కూడా ఆయనకు వచ్చే మొదటి ప్రశ్నలు కాదు. నన్ను హృదయంతో పిలిచాడా లేదా అని మాత్రమే ఆయన చూస్తాడనమాట. అందుకే మనిషి తన జీవితం మొత్తం తప్పులతో నింపుకున్న తరువాత కూడా చివరికి శివ అని ధైర్యంగా పిలవగలుగుతాడు. ఆ ఒక్క పిలుపు కోసం ఆయన ఎన్నేళ్ళైనా అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అందుకే శివుడు ఇక్కడ మంగళ స్వరూపుడు అని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆయన దగ్గర మరణం లేదని కాదు, మరణాన్ని కూడా విముక్తికి ద్వారంగా మార్చగలిగిన వాడే శివుడు. ఇక్కడ శివ అంటే శుభం అని అర్థం. కానీ ఇప్పటికే శుభంగా ఉన్న దానిని శుభం చేయడం గొప్ప విషయం కాదు. ప్రపంచం ఏదైతే అశుభం అని భయపడుతుందో దానిని తన చేతిలోకి తీసుకొని శుభంగా మార్చేవాడే అసలైన శివుడు. చూడండి, శ్మశానాన్ని క్షేత్రంగా మార్చాడు, భస్మాన్ని విభూతిగా మార్చాడు, విషాన్ని రక్షణగా మార్చాడు, సర్పాన్ని ఆభరణంగా మార్చాడు, మరణాన్ని మోక్షద్వారంగా మార్చాడు,
ఒంటరితనాన్ని విశ్వప్రేమగా మార్చాడు. తనకు తల్లివడి లేని స్థితిని కోట్లాది జీవులకు తండ్రివడిగా మార్చాడు. అందుకే ఆయనను శివుడు అని అంటున్నారు. అందుకే ఆయనను భోళాశంకరుడు, శంకరుడు, ఈశ్వరుడు అని చెప్తున్నాడు అనమాట. అటువంటి ఈశ్వరుడికి మొదటి నామం శివుడు అయితే రెండవ నామం ఏం చెప్పారు ఇక్కడ? కాముడు. ఈ కాముడు అనే నామానికి అర్థం రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.